ఇక్కడ ఎంతమంది ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివారు? ఓకే, ఆల్మోస్ట్ అందరూ చదివారు. సో మనందరికీ క్రియాయోగం అనేటువంటి పేరు విన్నాం కదా. సో క్రియాయోగం అనగానే మనకి గుర్తొచ్చేవారు ఎవరు చెప్పాలి? మహావతార్ బాబాజీ. సో వారి గురు పరంపర మహావతార్ బాబాజీ, లాహరి మహాశైలు, యుక్తేశ్వరగిరి గారు, యోగానంద పరమహంస. సో మనందరికీ యోగానంద పరమహంస గారు అయితే దేశ విదేశాలకు కూడా ఈ క్రియాయోగ సాధనను, దీక్షను ఆయన పరిచయం చేశారు. సో ఈ క్రియాయోగ దీక్ష నిపుణులు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన రామ్మూర్తి గారు రిషికేశ్ ఆశ్రమంలో స్వామి శంకరానందగిరి గారి శిష్యరికంలో గత 25 సంవత్సరాల నుండి క్రియాయోగ సాధన చేస్తున్నారు. ఆయన ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినా కూడా గురువు ఆజ్ఞ మేరకు 2014లో ఈ ప్రాపంచిక జీవితానికి పూర్తిగా స్వస్తి పలికి క్రియాయోగ సాధనకై, క్రియాయోగ ప్రచారానికై ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలలోనే కాకుండా క్రియాయోగ ఆచార్యులుగా ఆయన గత 5 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగ దీక్షోపదేశాన్ని అందిస్తున్నారు. సో రామ్మూర్తి గారిని మనం సాదరంగా, ఘనంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. వెల్కమ్ సార్. లేచి నిలబడి ఆయన, మనందరం మహాత్మా గాంధీ గారి గురించి విన్నాం కదండి, కానీ ఆయన మనిషి చూస్తే ఎలా ఉంటారు? మన రామ్మూర్తి గారు కూడా అంతే. చూడటానికి చాలా సాధారణంగా కనిపించిన ఎంతో గొప్ప వ్యక్తి, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఈరోజు ఆయన అందించేటువంటి జ్ఞానాన్ని మనం విని తెలుసుకుందాము, ఆచరిద్దాము. థ్యాంక్ యూ సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు కృపా హి కేవలం, గురు కృపా హి కేవలం, గురు కృపా హి కేవలం, భగవత్ కృపా హి కేవలం. గురువులు, పరమ గురువులు మహావతార్ బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వరగిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహర ఆనందకి, స్వామి శంకరానందగిరికి, అలాగే పత్రి మహారాజుకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. గురువులు రామ్మూర్తి అనే శరీర మధ్యమం ద్వారా ఏం పలికిస్తే చెప్పుకుందాం. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి, ఓం బాబాజీ. మనం జీవితంలో ప్రతిదీ ఈశ్వరేచ్ఛ అంటాం. ఈశ్వరేచ్ఛ అంటే ఏంటి? ఈశ్వరేచ్ఛ ఎక్కడ మొదలవుతోంది, ఎక్కడ ఆగుతోంది? ప్రతిదీ ఈశ్వరేచ్ఛ అంటే ఆ ఈశ్వరుడు మనలో ఉన్నాడు అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. అదే మీ శ్వాస. ఇకార శ్వాస తీసుకోవడం, స్వకార శ్వాస నిలపడం, రకార శ్వాసను విడవడం. కాబట్టి ఈశ్వర ఇచ్ఛ అంటే మీ శ్వాసే. శ్వాస ఉండాలి అన్నది ఈశ్వరుడి యొక్క ఇచ్ఛ. అది ఎప్పటి వరకు ఉంటుంది అన్నది ఈశ్వరేచ్ఛ. కాబట్టి ప్రతీదీ ఈశ్వరేచ్ఛే. ఈశ్వర ఇచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే మనం ఉండగలం. మనం ఉండాలి అంటే మనకు కావలసింది శ్వాసని. అనేక కోట్ల మందికి, ఈ ప్రపంచానికి ఈ శ్వాసను పరిచయం చేసిన పత్రిజీ గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన అతిపెద్ద విషయాన్ని చాలా చిన్నగా ప్రపంచానికి పరిచయం చేశారు. అతి అద్భుతమైన శ్వాస అనే విషయాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. అందరికీ శ్వాస అనే ఒక అక్షరాభ్యాసాన్ని చేశారు ఆయన. కాబట్టి ఆ మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి. ఆయన దీన్ని ఒక యజ్ఞంలా తీసుకెళ్లారు ప్రజల్లోకి. మిగిలిన విద్యలన్నీ ఒక చోట కూర్చోబెట్టి ఇంతమంది చేత ధ్యానం చేయించడం సాధ్యం కాదు. అది ఆయనకే సాధ్యపడింది. ఆయన ఈ శ్వాసని అందరికీ పరిచయం చేసి సత్యాన్ని పరిచయం చేశారు. ఆయన శ్వాసను పరిచయం చేశారంటే
సత్యాన్ని పరిచయం చేశారు. మనం అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. మనలో ఉన్నది ఒకటే ఒకటి. అందరిలోనూ మనలో పొట్టిగా ఉండొచ్చు, ఆడగా ఉండొచ్చు, మొగగా ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బు లేకపోవడం ఉండొచ్చు. కానీ మన అందరిలోనూ ఉన్నది ఒకటే ఒకటి కామన్గా ఉన్నది ఏంట్రా అంటే అదే శ్వాస, అదే సత్యం, అదే ధర్మం, అదే వేదం. ఈ సత్యాన్ని, ధర్మాన్ని, వేదాన్ని ప్రజలకి అతి సులువుగా ఆయన తెలియజేశారు. తెలియజేసి ఒక అక్షరాభ్యాసాన్ని కలగజేసి ఈ ధ్యాన మార్గంలో అనేక లక్షల మందిని, కోట్ల మందిని తీసుకుని వచ్చారు. మనం ఏ సాధన చేసినా ఏ సాధన తప్పు కాదు. ప్రతి సాధన ఒక మెట్టే. ధ్యానంలో ఉన్నా, అలాగే పూజలో ఉన్నా, తర్వాత విగ్రహారాధన చేసినా, దేనికి ప్రతిదానికి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఫస్ట్ విగ్రహారాధన, తర్వాత మీరు జపం, తర్వాత ధ్యానం, తర్వాత మీ శ్వాస, తర్వాత పైన ఈ క్రియాయోగం అన్నది వస్తుంది. శ్వాసకి క్రియాయోగానికి తేడా ఏంటంటే శ్వాసని ద్వారానే క్రియ జరుగుతుంది. ఎలాగా? అంతర్ముఖంగా జరుగుతుంది. ఇది అంతర్ముఖ జరుగుతుంది. ఆది అనాతన సనాతన ధర్మానికి చెందింది క్రియాయోగం. అతి పవిత్రమైనది, ఎప్పుడో వాళ్ళ సంవత్సరాల నుంచి ఉన్నది క్రియాయోగం. అంతర్ముఖ ప్రాణాయామే క్రియాయోగం. అంతర్ముఖ ప్రాణాయామం ఏంటండి? అంతా శ్వాస ఉంది, శ్వాస ద్వారానే జీవిస్తున్నాం కదా, మళ్ళీ అంతర్ముఖం ఏంటి, ప్రాణాయామం ఏంటి, ఎందుకు చెయ్యాలి అంటే ఏం జరుగుతుందంటే మామూలుగా శ్వాస జరిగినప్పుడు పరమాత్ముడు మనలో 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నాడు. ఎన్నిసార్లు? 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్న కొద్దీ మనం ఆయు క్షీణం అయిపోతుంది, మన శక్తి కోల్పోతున్నాం. ప్రతి శ్వాస తీసి వదలడం ద్వారా శక్తి కోల్పోతున్నాం. శ్వాస మనం తక్కువ తీసుకుంటాం, శ్వాసని ఎక్కువ వదులుతాం. దాని ద్వారా శక్తిని కోల్పోతున్నాం. ఈ జనన మరణాల్లో మనం కొట్టుకు వెళ్ళిపోతున్నాం. వస్తున్నాం వెళ్తున్నాం. కానీ జనన మరణాలకు అతీతంగా ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి అంటే అంతర్ముఖ సాధన చేయాలి. అంటే క్రియాయోగం, బ్రహ్మ విద్య ఇవి చేయాలి. అంటే క్రియాయోగ లక్ష్యం ఏంటి? జనన మరణాలకు అతీతంగా ప్రయాణం చేయడం, పరమాత్ముడితో ఏకీకృతమవడం. ఓకే, ఈ సాధన లక్ష్యం ఏదో ప్రపంచంలో ఏదో సాధించాలని కానీ, ప్రపంచంలో ఏదో చెయ్యాలని కానీ, వీటికి అతీతంగా, జనన మరణాలకి అతీతంగా మనం ముందుకు సాగాలి. కానీ ఏ సాధనైనా దేనికైనా ముందు కావలసింది శరణాగతే. ఎందుకంటే ఇందాక ఏం చెప్పాను? ఈశ్వరేచ్ఛ, అంతా ఆయన ఇచ్చితోడ జరుగుతోంది. శ్వాస ఉంది కాబట్టే ఏదైనా జరుగుతోంది. మీ ట్రూ ఐడెంటిటీ చెప్పాను. మీ ట్రూ ఐడెంటిటీ ఏంటి? మనం ఎంత మాట్లాడుకున్నాం? ప్రపంచంలో ఎవరు ఎంత ఎక్కడున్నా, ఏ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా వాళ్ళ ఐడెంటిటీ శ్వాస. మా గురువులు దీనికి ఏం చెప్తారంటే, నువ్వు అమృతస్య పుత్రుడివి, చిరంజీవి, నువ్వు మరణం లేని బాలుడివి అంటారు. మనలో మరణం లేనిదేంటి? చిరంజీవి ఎవరు? మన ప్రాణము, శ్వాస క్రిందటి జన్మలో ఉంది, ఈ జన్మలో ఉంది, వచ్చే జన్మలో ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని పెద్దవాళ్ళు ఎప్పుడు ఏమని ఆశీర్వదిస్తారు? చిరంజీవి అని ఆశీర్వదిస్తారు. చిరంజీవి అని ఆశీర్వచనం దేనికి చెందింది? మీ ప్రాణాన శ్వాసే, దానికి మరణం లేదు. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ శ్వాసని ఊర్ధ్వముఖంగా కిందకొస్తున్న, అధోముఖంగా కిందకొస్తున్న దాన్ని తిప్పి ఊర్ధ్వముఖంగా రహస్య విద్య ద్వారా నేర్చుకోవడం దాన్నే క్రియాయోగం అంటారు. ఇది అతి పురాతన విద్య. మనలో అతి పవిత్రమైనది ఏంటో ఎవరైనా చెప్పగలరా? మనలో అతి పవిత్రమైనది ఏంటి? శ్వాసే. ఎందుకు పవిత్రమైనది శ్వాస? మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, శ్వాస తీసుకుంటున్నాం, అందరం పవిత్రంగానే ఉన్నాం. ఒక పక్కన ఒక మనిషి చనిపోతాడు. చనిపోతే ఏముంది? మనలో ఏముంది, అతనిలో ఏముంది? అతనిలో శ్వాస ప్రాణం వెళ్ళిపోయే, మనలో శ్వాస ప్రాణం వెళ్ళిపోయి ఉన్నాయి. వెంటనే మనం అతను ఏమంటాం? ముట్టుకోవద్దు, బాడీ పేరు కూడా పెట్టాం, తీసుకెళ్ళిపోండి అంటే అపవిత్రత ఎక్కడికి వచ్చేసింది? ఏం వెళ్ళిపోగా వచ్చేసింది? ఈ ప్రాణం శ్వాస వెళ్ళిపోగానే అపవిత్రత వచ్చేసింది. రెండు వెళ్ళిపోగానే వెంటనే
మనం ఏమనుకుంటామంటే శ్వాస చేయడం అంటే మామూలుగా మనం ఈ ఊపిరి ద్వారా శ్వాసను తీసుకుంటున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ ఊపిరి ద్వారా శ్వాసను తీసుకుంటామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏం జరుగుతుంది? ఈ ఊపిరి ద్వారా శ్వాస తీసుకుంటున్నాం కరెక్టే, అది ఒక 17% ఆక్సిజన్గా మనకు ఉపయోగపడుతుంది. ఎంత? ఒక 17% మాత్రమే ఒక ఆక్సిజన్గా మనకు అది ఉపయోగపడుతుంది. కానీ దానికి ఎందుకంటే మనం అందరం ఇక్కడ ఉన్నాం, శ్వాస తీసుకుంటున్నాం, సడన్గా ఒక మనిషి చనిపోతాడు. చనిపోయినప్పుడు శ్వాస మనకందరికీ ఉన్న శ్వాస, మనకందరికీ ఉన్న ప్రాణం అతనిలో లేదు. అంటే మనం తీసుకునే ఆక్సిజన్, మనం ఏమనుకుంటాం, ముక్కు ద్వారా తీసుకునే ఆక్సిజన్ ద్వారా మనం ఉంటున్నామన్న భ్రమలో మనం ఉన్నాం. ఎస్, అది కావాలి, ఒక 17% మాత్రమే. అది ఎప్పుడు? లోపల ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. లోపల ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రాణంతో చేసేదాన్నే ప్రాణాయామం అంటారు. దీన్ని అంతర్ముఖంగా ఎలా చేయాలి అన్నదే క్రియాయోగం నేర్పుతుంది. దీన్ని బ్రహ్మ విద్య అని చెప్తారు, సిద్ధ విద్య అని చెప్తారు. అతి పురాతన విద్యగా దీన్ని చెప్పబడింది. కానీ ఈ విద్యలోకి రావాలంటే అనేక లక్షల మంది, కోట్ల మంది రావడం చాలా కష్టం. ఎందుకంటే ఈ దీక్ష ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ దీక్ష ఇచ్చేవాళ్ళు కూడా 100 మందికి దాటి ఇవ్వలేరు. నెల మహా చేస్తే ఒక 30 మందికి, 40 మందికి. కాబట్టి ఇది చాలా స్లోగా పర్యాప్తి చెందుతుంది. మరి ప్రపంచంలో అందరికీ పర్యాప్తం చెందాలి, అందరికీ శ్వాస మీద అవగాహన జరగాలి అంటే సింపుల్గా శ్వాస మీద ధ్యాస అన్నదాన్ని పత్రి గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విద్య నేర్చుకోవాలి అంటే దీనికి చాలా యోగం కలగాలి, పరమాత్మ కృప కలగాలి. దీనికి ఏంటి? జనన మరణాలకు అతీతంగా ప్రయాణింపజేసే విద్య. కానీ వీటన్నిటికీ మూలం శరణాగతి, 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 శరణాగతి. ఎందుకురా శరణాగతి? స్వయంగా మన శ్వాసని మనం తీసుకోలేం, మనలో ఉన్న పరమాత్ముడు తీసుకుంటున్నాడు. శ్వాస తీసుకోలేం కాబట్టి కళ్ళతో చూస్తున్నది ఆయనది, శ్వాస ద్వారానే చూడగలుగుతున్నాం, శ్వాస ద్వారానే వినగలుగుతున్నాం, శ్వాస ద్వారానే మాట్లాడగలుగుతున్నాం, శ్వాస ద్వారానే ఏ క్రియ అయినా చేయగలుగుతున్నాం. ఆ శ్వాసనే పరమాత్ముడు చేస్తున్నాడు. మరి అన్ని ఎవరు చేస్తున్నారు? మనలో ఉన్న పరమాత్ముడే చేస్తున్నాడు. కాబట్టి శరణాగతి ఎవరికి కావాలి? మనకి శరణాగతి ఉంటేనే మనం ఏ సాధనలో అయినా ముందుకెళ్తాం. శరణాగతి లేని ప్రయాణం రావణుడితో ప్రయాణం. రావణుడు ఏంటి ప్రయాణం అంటే? రావణుడు అంటే అహంకారం. నేను అన్నది ఏదీ లేదు, నేను అన్నది మిథ్య, నేను అన్నది ఏదీ లేదు. కానీ మనం నేను అన్న ఈ అహంకారంతో ఉంటాం. అంటే మనం రావణుడు అన్నాడు. రావణుడు ఏంటి, అహంకారం ఏంటి, కొంచెం చెప్పండి అని మీరు అడగచ్చు. అసలు మనం క్షుణ్ణంగా మన శరీరంలో జరుగుతున్న రామాయణాన్ని తెలుసుకుందాం. రా అంటే మనలో ఉన్న, మా అంటే చైతన్యం, రాముడు అంటే మనలో ఉన్న చైతన్యం. రాముడి యొక్క తండ్రి పేరేంటి? దశరథుడు. దశరథుడు అంటే 10 రథాలని నేర్పలుగా కలిపాడు. 10 రథాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు నడపగలిగేవాడు. అది కూడా ఆయన తల్లి పేరు ఎవరు? రాముడు తల్లి పేరు ఎవరు? కౌసల్య. అంటే కుశలంగా, అంటే నేర్పరితనంతో ఎవరైతే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలను నడపగలుగుతారో వాళ్ళకి రాముడు జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడంటే రాముడు అయోధ్యలో జన్మిస్తాడు. అయోధ్య అంటే యుద్ధం జరగని ప్లేస్. అయోధ్య అంటే యుద్ధం జరగదు. మన మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఆలోచనారహిత స్థితిలో ఎవరైతే ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నేర్పరగా పట్టుకుంటారో అక్కడ రాముడి యొక్క జననం జరుగుతుంది. అది రాముడు. ఓకే, ఇప్పుడు రామాయణం అంటే ఏంటి? రాముడు అంటే మనం చెప్పుకున్నాం చైతన్య, సీత అంటే మనసు, రావణుడు అహంకారం. రావణుడు అహంకారం. ఈ అహంకారం ప్రవేశించగానే మనసు చైతన్యం నుంచి దూరం అయిపోయింది. మనసు మళ్ళీ చైతన్యం మనసు వెంపుకు రాదు తప్ప మనసే చైతన్యం వెంపు వెళ్ళాలి. కానీ అక్కడ అడ్డు ఎవరున్నారు? అహంకారం ఉంది. ఈ అహంకారం నశించినప్పుడు మాత్రమే మనం రాముడిగా మారుతాం. అక్కడ
మనసు వెళ్ళాలి. అప్పుడు మనసు వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఎరుకతోటి శ్వాస, ప్రాణవాయువు అంటే హనుమంతుడు, ఎరుక అంటే లక్ష్మణుడు. ఎరుకతో శ్వాస చేసినప్పుడు మీరు రావణుడని అహంకారాన్ని చంపి ఈ మనసును తీసుకెళ్లి చైతన్యంతో నింపినప్పుడు మాత్రమే మీరు రాముడుగా మారతారు. ఈ రాముడుగా మార్చే విధానమే క్రియాయోగం. మిమ్మల్ని రాముడుగా మార్చే విధానమే క్రియాయోగం. అంటే ఏంటి? మనలో ఉన్న అహంకారాన్ని నశింపజేసి నేను అన్నదేం లేదు, అంతా నువ్వే పరమాత్మ అన్న సత్యాన్ని శ్వాస ద్వారా తెలుసుకుని, అంతర్ముఖంగా శ్వాస ద్వారా తెలుసుకుని ప్రయాణం చేయడమే. నేను అన్నది ప్రతీది రావణుడితో ప్రయాణమే, ప్రతీది రావణుడితో ప్రయాణమే. మన ప్రయాణం ఎప్పుడు రాముడితోడే ఉండాలి. అంటే చేసేది, చేయించేది, సమర్పించుకునేది నువ్వే పరమాత్మ అన్న భావనతో మీరు ఏ విద్యైనా చెయ్యండి, అది దాన్ని తిరుగులేదు. మీరు ధ్యానం చేస్తున్నారు, పత్రిజీ ఈ ధ్యానం మీరు చేస్తున్నారు, మీరు చేయిస్తున్నారు, మీకు సమర్పించుకుంటున్నాను, నేను అన్నదేం లేదు అంటే పత్రి గారు వచ్చి మీ చేయి పట్టుకుంటారు. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. నేను చేసుకో అంటారు. శరణాగతి ఎక్కడుందో అక్కడ గురువు ఉంటాడు. శరణాగతి ఎక్కడుందో అక్కడ గురువు ఉంటాడు. మనలో లోపిస్తోంది సాధనలో అంటే ఏం లోపిస్తోంది? శరణాగతి లోపిస్తోంది. ఎందుకు? మనలో రావణుడు ప్రవేశించాడు. రావణుడు ప్రవేశించగానే మళ్ళీ మీ శ్వాస మీద ధ్యాసలోకి వచ్చేయండి, మళ్ళీ మీ ధ్యానంలోకి వచ్చేయండి. ఓకే? కాబట్టి మనకి అన్నిటికీ అంతటికీ మూలం శరణాగతి. శరణాగతి లేనిదే ఏ సాధన లేదు. మనమేమనుకుంటాం? ఒక వస్తువు ద్వారా లేక ఒక డబ్బు ద్వారా పరమాత్మని చేరుకుందాం అనుకుంటాం. అది సాధ్యమేనా? ఒక వస్తువు, ఒక ధనం ద్వారా, అంటే ధనం లేనివాడు, వస్తువు లేనివాడు పరమాత్మను చేరుకోలేడా? వస్తువు ధనం నిమిత్తం లేకుండా మనకి పరమాత్ముడికి చేరుకునే మార్గమే శ్వాస. వస్తువు ధనం అంటే ఇక్కడ పేద గొప్ప, మంచివాడు చెడ్డవాడు ఏ భేదం లేదు ఆయన చేరుకుందుకు. శ్వాస ఉన్నంతసేపు, శ్వాస ద్వారా ప్రయాణం చేసినప్పుడు అట్లా మనం పరమాత్ముడు చేరుకుంటాం. సో పరమాత్మ సృష్టిలో ఎటువంటి భేదాలు లేవు ఆయనకు చేరుకోవడానికి. ఎవరైతే శ్వాసను పట్టుకుంటారో పరమాత్మకు చేరుకునే మార్గం. ఈయన మీకు ఈ అక్షరాభ్యాసాన్ని చేసి మళ్ళీ మీలో కొంతమందికి యోగ్యతను కల్పించి ఇంకా ముందుకు తీసుకెళ్లే యోగ్యతను పత్రిజీ గారు కల్పిస్తారు. అది సమయానికి కాస్తుంది. కానీ మీరు సాధనలో వెనకబడుతున్నారు అనిపించడానికి కారణం శరణాగతి కోల్పోవడమే. తర్వాత ఇంకో విషయం, మీ అందరికీ క్షమించండి, తప్పు అయితే మీ అందరికీ కొంచెం కోపం రావచ్చు. మా గురువులు నాకు నేర్పింది నేను నేర్పుతున్నాను, చెప్తున్నాను. ఎటువంటి అనుభవం కలిగినా మా గురువులు ఏం చెప్తారంటే అనుభవం దగ్గర ఆగద్దు, ఆ అనుభవాన్ని కూడా గురువుకి సమర్పించే, గురువు కలిగించాడు అని ముందుకు వెళ్ళిపో. అనుభవం దగ్గర నువ్వు ఆగేవు అంటే వెనక్కి ప్రయాణం చేస్తావు. ఎందుకు? నీకు అనుభవం ఎవడు కల్పించాడు? గురువు కల్పించాడు, పత్రిజీ గారు కల్పించారు. పత్రిజీ గారు నాకు ఈవేళ దివ్య దర్శనం కల్పించారు, మీకు ధన్యవాదాలు, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి అన్న శరణాగతితో మనం ముందుకు సాగాలి. శరణాగతితోనే ముందుకు సాగాలి. ఈ అనుభవాల్లో మనం ఉండిపోకూడదు. అనుభవాన్ని దాటి 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 ముందుకు వెళ్ళిపోవాలి. మన లక్ష్యం ఏంటి? పరమాత్ముడితో ఏకీకృతం అవడం. చూసేది చూపించేది ఒకటైన ఎప్పాడు. చూసేను అని చెప్పేవాడు ఎవడు? చూసేను అని చెప్పేవాడు ఉంటే ఇంకా మనం సాధనలో ఉన్నాం. సాధనలో అత్యున్నతమైన సాధనలోకి వెళ్ళాలంటే చూసేది చూపించేది ఒకటైపోవాలి. ఒకటైపోవాలి అంటే దానికి కావాల్సింది శరణాగతి. నేను అన్న భ్రాంతి పోయినప్పుడు మాత్రమే చేసేది, చేయించేది, సమర్పించేది ఆయన, ఆయనలో ఆయనగా మార్చడమే. నేను మన నువ్వెవరు అని మనం ప్రశ్నిస్తారు. ఆయనలో ఆయనగా ఉండడమే నేను. నువ్వెవరో కాదు, ఆయనలో ఆయనగా ఉండడమే నేను. సో
ఆయనలో ఆయనగా నేను ఎలా ఉండగలను? శరణాగతి ఉన్నప్పుడు మాత్రమే ఉండగలను, శరణాగతి లేనప్పుడు ఉండలేను. కాబట్టి మీ చేసే శ్వాస ప్రక్రియలో మొట్టమొదటిగా మీ అందరికీ నేను ఒకటి విన్నవించుకుంటున్నాను. మీరు కూర్చుని మెడిటేషన్ చేసేటప్పుడు పత్రిజీ ఈ మెడిటేషన్ మీరు చేస్తున్నారు, మీరు చేయిస్తున్నారు, మీకు నేను సమర్పిస్తున్నాను. ఓకే, ఆ ఫలితం కూడా ఆయనకి అర్పించేయండి. గురువు మిమ్మల్ని పట్టుకుంటాడు, ఏది ఆశించదు, అంతా నువ్వే చేసేది, చేయించేది, సమర్పించేది నువ్వే. సమర్పణ అంటే అర్థం ఎవరైనా చెప్పగలరా? మనం ఏది సమర్పించగలం పరమాత్ముడికి? సమయాన్ని మాత్రమే సమర్పించగలం. ఆయన మనకిచ్చింది సమయం. ఆ సమయం ఎలా ఏర్పడింది? ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మాత్రమే సమయం ఏర్పడింది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమర్పించడమే సమర్పణ. సమర్పణ అంటే వేరే ఏదీ లేదు. మనం ఆయనకి ఇవ్వగలిగింది అదొకటే. ఎందుకంటే ఈ పరమాత్ముడు నిరంతరం 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నాడు. మనమేం చేస్తున్నాం? ఆయనకు ఒక వస్తు రూపంలో, ఒక ధన రూపంలో ఆయన ఇచ్చేసి ఆయనకి దగ్గర అవుదామని ప్రయత్నం చేస్తున్నాం. ఆయన లోపల మనకు సేవ చేస్తున్నాడు. ఆయన మనకు లోపల సేవ చేస్తున్నప్పుడు మనం సేవ లోపల చేయాలా, బయట చేయాలా? లోపల సేవ చేయాలి. లోపల ఎలా సేవ చేస్తున్నాడు ఆయన? శ్వాస ద్వారా సేవ చేస్తున్నాడు ఆయన. దేని ద్వారా సేవ చేస్తున్నాడు? శ్వాస ద్వారా సేవ చేస్తున్నాడు. తిరిగి మనం శ్వాస చేసినప్పుడు మాత్రమే ఆయనకి సేవ. శ్వాస చేసినప్పుడు ఏం జరుగుతుందిరా అంటే ఇకార, స్వకార, రకార. ఇకార అంటే శ్వాస తీసుకోవడం, స్వకార శ్వాస నిలపడం, రకార శ్వాసను విడవడం. ఈశ్వర ప్రణిధానాని ఈస్ క్రియాయోగ. క్రియాయోగ అంటే ఏంటి? ఈశ్వరుడి యొక్క శ్వాస ద్వారా శ్వాస చేయడమే. మనం గురువులు ఏం చెప్తారంటే నీ పేరు పెట్టి నువ్వు పిలుచుకుంటావా అంటారు. నీ పేరు పెట్టి నువ్వు పిలుచుకో. ఎందుకు? నువ్వు చాలా దగ్గరగా ఉన్న భావంతో ఉంటావు కాబట్టి. బట్ నువ్వు పరమాత్ముడి పేరు పెట్టి పిలుస్తావు అంటే పరమాత్ముడు దూరంగా ఉన్నాడా? పరమాత్ముడు పేరు పెట్టే వస్తువా? నీకంటే దగ్గరగా ఉన్నాడు పరమాత్మ నీ శ్వాస రూపంలో. నీ శ్వాస రూపంలో, ఈశ్వరుడు రూపంలో, విష్ణు రూపంలో, బ్రహ్మ రూపంలో నీకంటే నీకు దగ్గరగా ఉన్నాడు పరమాత్ముడు. ఓకే, కాబట్టి మనం ఎప్పుడైతే ఈ అంతర్ముఖ ప్రాణాయామంలో ప్రవేశించినప్పుడే ప్రపంచానికి అసలైన రహస్యం తెలుస్తుంది. శ్వాసే గురువు. ఆ రహస్యాన్ని మీ అందరికీ కామన్ గా పత్రిజీ గారు చాలా ఈజీగా చెప్పేశారు. మీ గురువు ఎవరు అంటే శ్వాసే అని చెప్పారు. శ్వాసే గురువు ఎలా అయింది? శ్వాస అంటే మనం కళ్ళతో చూస్తున్నాం. ఓకే, దాని వెనకాల ఏముంది? శ్వాస ఉంది. చెవులతో వింటున్నాం, దాని వెనకాల శ్వాస ఉంది. మాట్లాడుతున్నాం, శ్వాస ఉంది. ఓకే, ప్రతి పని చేయడానికి ఉన్న వెనకాల ఎవరు? శ్వాసే. కాబట్టి అదే సద్గురు, సదాగురు. తర్వాత శ్వాస తీసుకోవడం గురు బ్రహ్మ అంటే సృష్టికర్త. శ్వాస నిలపడం గురు విష్ణు లయకారకుడు. శ్వాస వినడం వినాశకారకుడు శివుడు. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే ఎవరు? మీ శ్వాసే. మీ అసలైన గురువు ఎవరు? శ్వాసే. ఇది మీకు ఎవరు చెప్పారు? మీ పత్రికారు చెప్పారా లేదా? శ్వాసే గురువు అని చెప్పి. కాబట్టి మీ గురువుని పట్టుకున్నప్పుడు మీరు పరమాత్ముడి దగ్గరికి చేరగలడు. గురువుని పట్టుకున్నప్పుడు పరమాత్ముడి దగ్గరికి చేరగలడు. ఆ పరమాత్మ మీలో శ్వాస రూపంలో ఉన్నాడు. ఆ శ్వాసను పట్టుకున్నప్పుడు మీరు పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. ఈ శ్వాసనే పరమ గురువులు ఎలా చెప్తారంటే అమృతస్య పుత్రుడ అంటే పరమాత్ముడి యొక్క పుత్రుడిగా చెప్పారు. మనం ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క పుత్రుడు పట్టుకుంటామో పరమాత్ముడి యొక్క ఇంటికి వెళ్ళడానికి దారి ఈజీ అవుతుంది. అంటే మన శ్వాసను పట్టుకున్నప్పుడు మనం పరమాత్ముడు చేరుకునే మార్గం సులభం అవుతుంది. ఓకే, కాబట్టి
మీ శ్వాస విద్యలో ఉండండి, మీకు గురువు నేర్పిన ఈ విద్యలో ఉండండి, కానీ శరణాగతితో ఉండండి. శరణాగతి లేని సాధన పనికి రాదు. మూలం, సాధనకి మూలం శరణాగతి. ఓకే, ఇందాక చెప్తూ శ్వాస సాక్షిభూతంలా ఉంటుంది అంటాను నేను. సాక్షిభూతం శ్వాస, సాక్షిభూతానికి సమాధానం ఏంటన్నప్పుడు మీరు మన కళ్ళతో చూస్తున్నాం. కళ్ళతో చూస్తుంటే ఏం జరుగుతుంది? మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం. చూడడానికి వెనకాల శ్వాస ఉంది. శ్వాస మంచి చూస్తున్నాం, చెడు చూస్తున్నాం అని పట్టించుకుంటోంది. అది చెవుల ద్వారా మంచి వింటున్నాం, చెవి ద్వారా చెడు వింటున్నాం. శ్వాస మంచి వింటున్నాం, చెడు వింటున్నాం అని పట్టించుకుంటోందా? మనం మంచి కర్మలు చేస్తున్నాం, చెడ్డ కర్మలు చేస్తున్నాం అని పట్టించుకుంటోందా? వీడు హత్య చేశాడు, మంచి పని చేశాడని శ్వాస పట్టించుకుంటోందా? దాని ధర్మం నిర్మించుకుంటూ వెళ్ళిపోతోందా? ఈ మంచి చెడులకి సంబంధం లేకుండా సాక్షిభూతంగా దాని పనులు చేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ మంచి చెడు వలన మనకు ఏం జరుగుతున్నాయంటే కర్మలు జరుగుతున్నాయి. ఈ కర్మలన్నిటినీ సాక్షిభూతంగా నిలిచే శ్వాస మాత్రమే తీయగలదు తప్ప ఎవరూ తీయలేరు. కాబట్టి ప్రాణకర్మనే శ్రేష్ఠ కర్మగా చెప్పబడ్డారు, ప్రాణకర్మనే నిష్కామ కర్మగా చెప్పబడ్డారు, ప్రాణకర్మనే క్రియాకర్మగా చెప్పబడ్డారు. ఋషులు, మహర్షులు హిమాలయాల్లో చేసేదే ఈ ప్రాణ విద్య, ఈ రహస్య విద్య, ఇది గుప్త విద్య. దీన్నే ఈ బ్రహ్మ విద్య అని చెప్పడం జరిగింది. ఈ మూలం మీరు పట్టుకున్నారు. ఈ విద్యలోకి రావడానికి పత్రిజీ గారి ఆశీస్సులు, పరమ గురువుల ఆశీస్సులు ఉన్నప్పుడు మీరు క్రియాయోగంలోకి, బ్రహ్మ విద్యలోకి, సిద్ధ విద్యలోకి రాగలుగుతారు. ఈ లోపల మీరు ఏ సత్యాన్నైతే పట్టుకున్నారో సత్యంతో నిలవండి, శరణాగతితో ఉండండి, మీ ప్రయాణాన్ని ముందుకు సాగండి. ఓకే, ఎక్కడ ఇంక వేరే డీవియేషన్ వద్దు. మీరు శ్వాసను పట్టుకున్నారు. మెడిటేషన్ అన్నప్పుడు మాకు గురువులు చెప్పింది, నా గురువులు నా జ్ఞానం ద్వారా, నా గురువులు అందించిన జ్ఞానం ద్వారా చెప్పింది ఏంటంటే, మనం శ్వాస తీసుకున్నాం, శ్వాసను నిలిపాం, శ్వాసను వదిలాం, ఇలాగ కంటిన్యూస్గా అంతర్ముఖ ప్రాణాయామం జరుగుతోంది. ఈ అంతర్ముఖ ప్రాణాయామం జరుగుతున్నప్పుడు శ్వాసకి మధ్యలో శ్వాస ఒక సెకన్కి నిలుస్తుంది. ఆ నిలిచిన సెకన్ మాత్రమే మెడిటేషన్. ఎందుకంటే అక్కడ చూసేవాడు, చూపించేవాడు సర్వస్వం, ప్రపంచం ఏకీకృతం అయిపోయింది. ఇంక ఏకీకృతం అయిన సెకనే మెడిటేషన్. ఆ సెకండ్ నుంచి అదలా పెంపొందిస్తూ వెళ్తుంది. అంటే మనకి అన్ని ఏకీకృతం చేయడమే, ఉన్నది అంతా ఏకీకృత చేయడమే ధ్యానం యొక్క మూలం. అదే ఆత్మజ్ఞానం. ఎప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది? అంతా ఏకీకృతం అయిపోయింది. ఏకీకృతం అయినప్పుడు మనం పైనుంచిన అంతా చూడగలుగుతాం, కానీ బయటకు వచ్చి ఇది చూసేను అని చెప్పలేం. ఎందుకంటే అక్కడ చూసేవాడు, చూపించేవాడు అంతా ఏకీకృతం అయిపోయాడు. అది దేని ద్వారా జరిగింది? మన శ్వాస ద్వారానే జరిగింది. మీరు గురువులు, పరమ గురువులు ఎలా చెప్తారంటే, మొదటగా పరమాత్మను చెప్తారు, తర్వాత శ్వాసను చెప్తారు, తర్వాత వచ్చి చిత్తాన్ని చెప్తారు, తర్వాత మనసును, అహంకారాన్ని చెప్తారు, దాని తర్వాత వెన్నెముకను చెప్తారు, దాని తర్వాత జ్ఞానేంద్రియాలు చెప్తారు, దాని తర్వాత కర్మేంద్రియాలు చెప్తారు, తర్వాత మాయా ప్రపంచాన్ని చెప్తారు. మనం ఏం చేస్తున్నాం? ఈ మాయా ప్రపంచంలో ఉండి పరమాత్ముడికి చేరుకునే మార్గాన్ని వెతుక్కుంటున్నాం. కానీ మధ్యలో ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలున్నాయి, పంచభూతాలున్నాయి, మన వెన్నెముకుంది. ఆ పైకి వచ్చేసరికి అహంకారం ఉంది, చిత్తం ఉంది. అన్నిటినీ తొలగించవచ్చు. చిత్తాన్ని తొలగించడం ఇష్టంగా ఈజీ కాదు. చిత్తాన్ని ప్రాణవాయువుతో తొలగిస్తారు కాబట్టే కృష్ణుణ్ణి చిచ్చోర్ అన్నారు. చిత్తాన్ని తొలగించింది ఎవరు? ప్రాణవాయువు, కృష్ణుడు. అందుకనే కృష్ణుడు ఏమన్నారు? చిచ్చోర్. చిత్తాన్ని దొంగిలించబడాలంటే ప్రాణ సాధన చేయగా అది దొంగిలించబడుతుంది. మనం ఏం చెప్పుకున్నాం? పరమాత్ముడికి అతి దగ్గరగా ఉన్నది ఎవరని చెప్పుకున్నాం? శ్వాస అని చెప్పుకున్నాం. శ్వాస పట్టుకుంటే అది డైరెక్ట్ రూట్. పరమాత్ముడి యొక్క డైరెక్ట్ రూట్. అతి పవిత్రమైనది, అతి పురాతనమైనది ఎలాగైతే చెప్పుకున్నామో, ఇంకోటి
మనం శరణాగతిలో ఉన్నప్పుడు యాక్షన్ రియాక్షన్ తగ్గించుకోవాలి. ఏం తగ్గించుకోవాలి? యాక్షన్ రియాక్షన్. ఇప్పుడు అవతల వ్యక్తి ఉన్నాడు, అవతల వ్యక్తి వచ్చి నన్ను ఏదో అన్నాడు, నేను అది కాదు, ఎందుకంటే నేను ఈ నామం కాదు, ఈ శరీరాన్ని కాదు, నేను ఏది కాదు, నేను ప్రాణాన్ని శ్వాసని మాత్రమే. కానీ నన్ను ఈ ప్రాణం శ్వాస నేను కాదు, నేను అహాన్ని, నేను మనసుని అన్న రూపంలో రావణుడితో నా ప్రయాణం జరుగుతోంది. కాబట్టి నేను చాలా దౌర్యంగా ఉన్నాను. ఆ వచ్చిన వ్యక్తి ఏంటి, నన్ను ఏదో మాట అన్నాడు. మాట అనగానే నేనేం చేస్తాను, నువ్వెవడు రా నన్ను అనడానికి అంటాను. అంటే నేను వాడు అన్న మాటకి నేను అయిపోయాను, యాక్షన్ చూపించేశాను. వాడు నన్ను తిట్టాడు, నువ్వెవడు అని తిట్టాడు, నేను తిట్టలేదు, అది నాకు చెందలేదు కదా. నేను ఎప్పుడైతే నువ్వెవడో అనగానే నేను అహంకారంలోకి ప్రవేశించేశాను. నువ్వు ఎవరు అనగానే నేను కాముగా ఉన్నాను. ఎందుకు? అవతల వ్యక్తిలో ఉన్నది చైతన్యం, నాలో ఉన్నది చైతన్యం. అవతల వ్యక్తిలో ఉన్నది పరమాత్మ స్వరూపం, నాలో ఉన్నది పరమాత్మ స్వరూపం. నేను ఎప్పుడైతే శ్వాస ద్వారా అవతల వ్యక్తిని చూడగలుగుతానో నేను పరమాత్మ తత్వాన్ని చూస్తాను తప్ప అతని మనసుని, అతని రూపాన్ని, అతని అహంకారాన్ని చూడను. సో మన అవతల వ్యక్తిలో చూడాల్సింది ఏంటి? ప్రాణాన్ని, శ్వాసని. ఎందుకంటే అది ఇకార, స్వకార, రకార అని చెప్పాను. ఈశ్వరుడు అవతల వ్యక్తిలో ఈశ్వరుని చూడాలి అంటే మన అతల్లో ఉన్న శ్వాసని చూడాలి. దీన్నే క్రియలో ఏం చెప్తారే, సోహం విద్య అని నేర్పుతారు. క్రియలో ఒక భాగంగా సోహం విద్య అని నేర్పుతారు. ఈ నిరంతరం సోహం చేస్తున్నప్పుడు చేయగా 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 మన ప్రతి వ్యక్తిలోనూ సోహం అంటే పరమాత్ముడినే చూస్తాం. ఐఆమ్ దట్. సోహం అంటే ఏంటి? నేను అది, నేనే పరమాత్ముడిని అన్న విషయం తెలుసుకోవడం. అది చేయగా 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 అది మనం తెలుసుకుంటాం. ఓకే, సో అన్నిట్లోకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఒకటి చెప్పండి నాకు. వేళను చెప్పిన పాయింట్లో ఒకటి శరణాగతి, తర్వాత శ్వాస. సో మీరు రెండు పట్టుకోండి. ఈ రెండు పట్టుకుంటే దీన్ని మించిన సాధన లేదు. ఎటువంటి జ్ఞానం అవసరం లేదు, ఎటువంటి విజ్ఞానం అవసరం లేదు, ఏది అవసరం లేదు. శరణాగతి ఉంటే ఏది అవసరం లేదు. ఎందుకంటే మీరు నేర్చుకున్న జ్ఞానం అనంతం. బోల్డ్ జ్ఞానం చెప్పించారు, ఇంకా నేర్చుకోవాల్సిన జ్ఞానం ఉంది. ఎందుకో జ్ఞానం అనంతం. శరణాగతి ఉంది, అన్ని మీలో ఉన్నాయి. శరణాగతి ఉంది, అన్ని మీలో ఉన్నాయి. ఎందుకంటే అంతా నువ్వే, నేర్పించేవాడివి నువ్వే, తెలిసేవాడివి నువ్వే, వినేవాడివి నువ్వే, చూసేవాడివి నువ్వే. నాది అన్నది ఏదీ లేదు. నాది అన్న ఉన్నప్పుడు జ్ఞానం వచ్చింది. జ్ఞానం ఎక్కడొచ్చింది? నాది అని ఉంది. నాది అని లేనప్పుడు మన జ్ఞానంతో కానీ దేనితో కానీ దేనితోటి సంబంధం లేదు. శరణాగతి, శ్వాస ఎప్పుడైతే మనం ఈ రెండు పట్టుకుంటామో మన ప్రయాణం పరమాత్ముడి వెంపే. సో మిమ్మల్ని అందరినీ ఆయన పరమాత్మ వెంపు ప్రయాణం చేశాడు. మీ బాధ్యత శరణాగతితో పత్రికను పట్టుకోవాలి. మీరేం చేస్తున్నారు? శరణాగతితో పట్టుకోవట్లేదు. కోపం రావచ్చు మీకు, బట్ మీరు పట్టుకోవాల్సింది శరణాగతితో. పత్రిజీ నువ్వే చేస్తున్నావు, నువ్వే చేయిస్తున్నావు, నీకే సమర్పిస్తున్నాను, నాకేం చేత కాదు, చిన్నపిల్లవాడిని, నేను పడిపోతాను, నన్ను పట్టుకో. ఏమైపోయింది? పట్టుకుంటాడా ఆయన? లేదు నేను ధ్యానం చేస్తాను, చేసుకో. ఆయన దూరం అయిపోయాం. ఆయన దగ్గర అవ్వాలంటే శరణాగతిలోకి వచ్చేయాలి. మీరే ఆలోచించండి, ఆయన దూరంగా ప్రయాణం చేయాలో దగ్గరగా ప్రయాణం చేయాలా అన్నది. ఈ క్రియాయోగాన్ని మేము ఋషికేశ్ ఆశ్రమంలోనూ, కాకినాడ, హైదరాబాద్లో దీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆ దీక్షల ద్వారా ఈ విద్య నేర్పిస్తూ ఉంటాం. నేను చెప్పడం జరిగింది, సత్యయుగంలో మొత్తం అంతా క్రియ చేసేవారు కాదు, వేరేదేది ఉండదు. యుగాలు మారడంతో ఇది క్రమేపీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు భగవద్గీతలో అంతా క్రియాయోగం గురించే మాట్లాడతారు. ఓకే, మీరు కిందకి 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 వచ్చినప్పుడు భారతం అనుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ భారతం కూడా, ఇందాక రామాయణం చెప్పుకున్నాం, ఈ భారతం కూడా ఒకసారి చెప్పుకుందాం మనం. మనలో దుర్యోధనుడు, ఇందాక మనం ఎవరిని చెప్పుకున్నాం? రాముడు చెప్పుకున్నాం.
దుర్యోధనుడు తండ్రి ఎవరు? ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు తండ్రి ఎవరు? ధృతరాష్ట్రుడు ఎవరు? గుడ్డిరాజు. ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు. మన మనసు గుడ్డిరాజు. ఓకే. ధృతరాష్ట్రుడు కొడుకు ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధనుడు ఎవరు? అహంకారి. దుర్యోధనుడు అహంకారి. సరే, ఒక వ్యక్తి తానే చూడలేడు, ఇంకో వ్యక్తిని నడిపించగలడా? ఒక వ్యక్తి తానే చూడలేడు, ఇంకో వ్యక్తిని సరిగ్గా నడిపించగలడా? దానికి తోడు అహంకారం. ఓకే. ఇప్పుడు తెలివైన వాడు అంటే భీష్ముడు కరుణు కూడా ఈ నడిపించలేని వ్యక్తులతో సావాసం చేశారు. ఓకే. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో 50 అంటే మన మైండ్ 100 రకాలుగా విభజించబడుతుంది అని చెప్తారు. ఉత్తరాయణంలో 50, దక్షిణాయనంలో 50, లాగా 100 మంది. 100 మంది ఎవర్రా అంటే కౌరవులు. ఓకే. ధృతరాష్ట్రుడు గుడ్డిరాజులతోటి మా అహంకారంతో కూడుకున్న ప్రయాణం కౌరవులతో ప్రయాణం. ఇది అంటే మన మనసుతో ప్రయాణం. మన మనసుతో ప్రయాణం ఏంటి? మన మనసు బుద్ధి అహంకారంతో ప్రయాణం గుడ్డిరాజుతో ప్రయాణం. గుడ్డిరాజు ఏం చేస్తాడు? రథం తీసుకెళ్తూ ఉంటాడు, కింద పడుతూ ఉంటుంది, తెలియదు, దారి తెలియదు. మనకి దారి చూపించగలిగిన వాడు ఎవర్రా అంటే ప్రాణకృష్ణుడు. ఎవరు రాదంటే శ్వాస. ఓకే. మూలాధారంలో నకులుడు, స్వధిష్టానంలో సహదేవుడు, మణిపురంలో అర్జునుడు, అనహతలో భీముడు, విశిష్టులో యుధిష్ఠిరుడు ఉన్నాడు. వీళ్ళు ఈ ప్రాణాన్ని పైకి తీసుకెళ్తున్నారు. ప్రాణాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ప్రాణకృష్ణుడి దగ్గర తీసుకెళ్తున్నాడు. ఈ ప్రాణకృష్ణుడు ఏం చేస్తున్నాడు? ప్రాణాన్ని పరావస్థ అంటే ఋషి పరాశరుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఋషి పరాశరుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? మత్స్యగంధని పెళ్లి చేసుకున్నాడు. మత్స్యగంధని పెళ్లి చేసుకుని జోజనగంధగా మార్చాడు. అంటే ఇక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ ప్రాణకృష్ణుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు మన అంటే సత్యం వెంపు ప్రయాణం చేస్తున్నాడు. అంటే మనలో ఉన్న కౌరవులు అంటే అహంకారం నశించాలి, గుడ్డిరాజు నుంచి బయటికి రావాలి, పాండవులతో సహవాసం చేయాలి. ప్రాణకృష్ణుడు పట్టుకుంటే ఏం జరుగుతుంది? మన ప్రయాణం వెంపు సత్యం వెంపు ఉంటుంది. మనసుతో ప్రయాణం చేసినప్పుడు ప్రతి ప్రయాణం అసంచితం ప్రయాణం, భ్రమతో ప్రయాణం, మాయతో ప్రయాణం. శ్వాసతో ప్రయాణం చేసినప్పుడు సత్యంతో ప్రయాణం. సో ఇప్పుడు మీ ప్రయాణం సత్యంతో ఉండాలా అసత్యంతో ఉండాలా? ఈ అసత్యం నశించాలంటే శ్వాస ఉండాలి. సో కాబట్టి మనం ఎటు తిరిగినా పవిత్రత అని చెప్పండి, స్వచ్ఛత అని చెప్పండి, ప్రతి మనిషిలోనూ ఉన్నదని చెప్పండి, పరమాత్ముడు అని చెప్పండి, బ్రహ్మ అని చెప్పండి, విష్ణు అని చెప్పండి. మీరు ఏం చెప్పినా మీ ప్రాణం శ్వాస మాత్రమే. అది పట్టుకుంటే పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడం ఖాయం. ఇంకా యోగ్యం కలిగింది, మీరు క్రియలోకి, బ్రహ్మ విద్యలోకి, సిద్ధ విద్యలోకి వచ్చారు, జన్మరాహిత్యం వెంపు ప్రయాణం చేస్తారు. ఏదో దిశలో మీరు శ్వాసలో ఉన్నారు కాబట్టి ఈ జన్మ అవ్వచ్చు, ఏదో జన్మ అవచ్చు, ఏదైనా జన్మలో క్రియలోకి రావడం, మీ జన్మను ఎండ్ చేసుకోవడం ఖాయం. ఎందుకంటే మీరు పునాదిని పట్టుకున్నారు, శ్వాసని పట్టుకున్నారు. ఆ శ్వాస మిమ్మల్ని లాక్కుంటుంది. ఎందుకంటే సద్గురు సదాగురువు కాబట్టి ఈ విద్యలో ఉన్న మీరంతా కూడా యోగులే. ఈ శ్వాస విద్యలో ఉన్నవారు మీరంతా కూడా యోగులే. ఓకే. శరీరంలో ప్రతి అణువులోనూ పరమాత్మ తత్వమే ఉంది. ఈ పరమాత్మ తత్వం చైతన్యంతో, ఆనందంతో, కాంతితో నిండి ఉంది. ఈ పరమాత్మ తత్వం మెదడు, జుట్టు, ప్రతి అణువులోనూ చైతన్యంతో, కాంతితో నిండి ఉంది. పరమాత్మతత్వం ఎడం చెవి, కుడి చెవిలో నిండి ఉంది. ఈ పరమాత్మతత్వం చైతన్యంతో, ఆనందంతో, ఆరోగ్యంగా ఉంది. ఈ పరమాత్మతత్వం ఎడం కన్ను, కుడి కన్ను, ప్రతి అణువులోనూ
ఆనందంగా, చైతన్యంగా, ఆరోగ్యంగా ఉంది. ఈ పరమాత్మ తత్వం కుడి కన్ను ఎడం కన్నులో ప్రతి అణువులో చైతన్యంతో, ఆనందంతో. మా గురువు గురించి ఒక 3 నిమిషాలు మాట్లాడుకుని దీన్ని ముగిద్దాం. మా గురువు పేరు స్వామి శంకరానందగిరి. ఆయనకి సుమారు 80 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఋషికేశ్, భువనేశ్వర్లో ఉంటారు. ఆయన 10వ సంవత్సరంలోనే ఆధ్యాత్మిక దృష్టితోటి ఇల్లు విడిచి వచ్చేయడం జరిగింది. వచ్చి మీరు ఒక యోగి ఆత్మకథలో చదివి ఉంటారు, కరూరు ఆశ్రమం, యుక్తేశ్వరి గారి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఆయన యుక్తేశ్వరి గారి ఆశ్రమానికి వెళ్ళిపోయి, మా తాతల దగ్గర పెరిగేవారు, తాతలు వాళ్ళు వస్తారు, నేను అక్కడికి వెళ్ళను అని గురువుని రిక్వెస్ట్ చేసుకుని అక్కడ ఉండిపోయారు. క్రియ దీక్ష ఇవ్వడానికి 12 సంవత్సరాలు అవసరం. సో ఆయనకి 12వ సంవత్సరంలో దీక్ష ఇవ్వడం జరిగింది. ఆయన్ని 16వ సంవత్సరంలోనే ఆయనకి గురువుగా చేసేశారు. అంటే ఆయన అంత జ్ఞాన సంపన్నుడు పుట్టుకతోటే. 16వ సంవత్సరంలోనే ఆయన అయ్యాడు. ఇప్పుడు ఈ భూప్రపంచంలో ఉన్న క్రియాయోగుల్లో అతి గొప్ప క్రియాయోగులో ఆయన ఒకడు. సో ఆయన చిన్నప్పుడే వచ్చేసాడు ఇంట్లోంచి. అంటే ఒక ఎలిమెంటరీ స్కూల్ 4వ క్లాసో 5వ క్లాసో చదువుకుని వచ్చేసాడు. కానీ కఠోర సాధన చేశాడు. కఠోర సాధన చేసేసరికి ఆయన మాట్లాడని భాష ఉండదు. ఆయనకి తెలియని భాగవతం, గీత, వేదం ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండదు. అది ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, కారు డ్రైవింగ్ అవ్వచ్చు, ఆయనకి రాదు అన్నది ఏదీ లేదు. దీని అంతటికీ నేను ఆలోచిస్తూ ఉండేవాడిని, గురువుగారు చదువుకోలేదు కదా, ఇవన్నీ ఎలా వచ్చేసాయి గురువు గారికి, ఏంటి దాని మూలం అని చాలా ఆయన దగ్గర శిష్యరకం చేసిన కొత్తలో చాలా కుతూహలంగా ఉండేది. ఇది ఎలా జరిగింది ఏంటి అని. ఒకరోజు నేను గురువు గారిని అడిగి, నీకు ఒక మాస్టర్ కీ ఇస్తున్నాను అన్నాడు. ఆయన ఏదో మాస్టర్ కీ ఇస్తాడంటే ఏదో మాస్టర్కి ఏదో నేర్పుతాడు గురువు గారు, చాలా గొప్పదనుకున్నా. నేను ఈవేళ ఇలా ఉన్నాను అంటే ఈ శ్వాసను పట్టుకున్నాను, శ్వాస ఇచ్చిందయ్యా నాకు ఇదంతా అని చెప్పాడు ఆయన. అంటే నా ఆదర్శంగా నా ఎదురుకుండా గురువు ఉన్నాడు. నేను బ్రెత్ మాస్టర్ని, అంటే శ్వాస మీదే ఉంటాను, ఎప్పుడూ శ్వాస చేస్తూనే ఉంటాను నేను, ఈ శ్వాసే నాకు అన్ని కల్పించింది అని గురువు నేర్పడంతో అనుభవపూర్వకంగా అనేక సార్లు దాని గురించి తెలుసుకున్నాను నేను. హిమాలయన్ ఋషులు కలిశారు, యోగులు కలిశారు, నేర్పించాల్సిన నేర్పారు, చెప్పారు. దీని అంతటికీ మూలం శ్వాసే. మా గురువు ఒకటే చెప్పాడు, నాకు చదువు అదే వచ్చిందయ్యా, జ్ఞానం అదే వచ్చిందయ్యా, అన్ని ఆటోమేటిక్గా వచ్చాయ్యా, అంతా శ్వాస ఇచ్చిందయ్యా అని చెప్పారు. అందుకే చెప్పాను, ఈ ఒక్క దాన్ని పట్టుకోండి అన్నీ మీకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీ అందరు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నా గురు పరంపరకు మహావతార్ బాబాజీకి, లహరి మహాశయకి, యుక్తేశ్వర్ గిరికి, పరమహంస యోగానందకి, ప్రభుజీకి, హరిహరానందకి, స్వామి శంకరానందగిరికి శతకోటి వందనాలు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే వశిష్ఠ ఈ ఫౌండేషన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. జై గురుదేవ్, జై స్వామి శంకరానందగిరి. ఓం బాబాజీ. మై డియర్ ఫ్రెండ్స్, క్రియాయోగ ఆచార్య శ్రీ భమిడిపాటి రామ్మూర్తి మాస్టర్ గారు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మనకి. వారు చెప్పింది ఏంటి అంటే, మనిషి చనిపోతే శ్వాస, ప్రాణం ఉండదు, బతికుంటేనే శ్వాస ఉంటుంది, ఆ శ్వాస అంత గొప్పది అని తెలియచేశారు. అలాగే దశరథుడు 10 రథాలను నేర్పరితనంతో నడపగలిగినప్పుడే, అంటే దశరథుడు అంటే 10 ఇంద్రియాలని నేర్పరితనం అంటే కౌశల్యని భారీగా పొంది ఉన్నాడు. నేర్పరితనంతో తను ఎలాగైతే ఆ 10 ఇంద్రియాలను నడపగలుగుతాడో వాళ్ళకి ఎలా ఉంటుందంటే యుద్ధం అనేది జరగదు. ఇంకా యుద్ధం లేని స్థితి అంటే మనకి ప్రశాంతమైన స్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడే రాముడు జన్మిస్తాడు అని ఎంతో అద్భుతంగా తెలియచేశారు. అలాగే వస్తువులు, ధనం లేకున్నా కూడా శ్వాస ఉంటే చాలు పరమాత్మకి దగ్గర అవడానికి అని ఎంతో అద్భుతంగా తెలియచేశారు. అలాగే శరణాగతి, శ్వాస ఈ 2 పట్టుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. శరణాగతి ఉంటే అన్నీ నువ్వే అని తెలుసుకోవడమే,
అన్నీ నువ్వే అని ఆ గురువుకి సమర్పణ అయిపోవడమే. సమర్పణ అంటే సందేహం లేని నమ్మకంతో ఉండడం. గురువుకు సమర్పణ అయిపోయినప్పుడు అన్నీ వారే చూసుకుంటారు అనే నమ్మకంతో ఉన్నప్పుడు మనం ఎంతో చక్కగా ఎదగగలుగుతాము అని చెప్పారు. ఒక వ్యక్తి గుడ్డివాడైతే, అహంకారంతో ఉన్నవాడైతే, మరి ఆ అహంకారంతో ఆ గుడ్డివాడితో మన ప్రయాణం ఎలా ఉంటుంది? అస్సలు సరిగా ఉండదు. అందుకని సరైన అవగాహనతో కూడిన స్థితిలోనే మనం ఉండాలి. శ్వాసని పట్టుకోండి అని చెప్తున్నారు. చివరిగా చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం అని ఆ శివుడివే నువ్వు అని మనందరికీ తెలియచేసిన గురువు గారు. నమస్తే సార్. గట్టిగా కరతాళ ధ్వనులు.